హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నాను యా ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించినటువంటి డూడ్ సినిమా డే 13 ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే ఓవరాల్ ఈ సినిమా 13 డేస్ బాక్స్ ఆఫీస్ జర్నీలో ఈ సినిమా యొక్క లాభాలేంటో నష్టాలేంటో మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అబ్బా. మీరు వీడియో చూస్తున్నారులే కానీ అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లాగబ్బా. ఒక్క చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. సో దయచేసి సపోర్ట్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు ఫ్రెండ్. ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ సినిమా డే 13th రోజున థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో లాంగ్వేజ్ వైజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ డే 13th ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 12%, ఆఫ్టర్నూన్ షో 16%, ఈవినింగ్ షో 16%, నైట్ షో 16%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 4% ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా డే 13th రోజున తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 15%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 13th రోజున తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 10%, ఆఫ్టర్నూన్ షో 11%, ఈవినింగ్ షో 11%, నైట్ షో 11%. ఇక మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ 1% రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా డే 13th రోజున తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 10.75%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 13th రోజున ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. 13th డే తమిళ్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.9 CR అంటే 90 లక్షలు. 13th డే తెలుగు ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.2 CR అంటే 20 లక్షలు. టోటల్ 13th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 1.1 CR అంటే 1,10 లక్షలు. ఇక టోటల్ 13 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 69,10 లక్షలు. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా టోటల్ 13 డేస్ లో లాభాలు ఎలా ఉన్నాయి నష్టాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా 13 డేస్ లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లాభాలు ఎలా ఉన్నాయి నష్టాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 13 డేస్ లో షేర్ కలెక్షన్స్ ఏరియా వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. నైజాం నుండి 4,90 లక్షలు, సీడెడ్ నుండి 1,19 లక్షలు, ఆంధ్ర నుండి 3,91 లక్షలు. రెండు తెలుగు రాష్ట్రాలలో 13 రోజుల్లో 10 కోట్ల షేర్ వసూలు చేసింది ఫ్రెండ్స్. అలాగే 13 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 17,70 లక్షలు వచ్చాయి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 10 కోట్లకు జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 11 కోట్ల ప్లస్ షేర్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. అయితే ఈ సినిమా 13 రోజుల్లో మన రెండు తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 1 కోటి షేర్ కలెక్షన్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్ని రోజుల్లో లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ సినిమా 13 డేస్ లో వరల్డ్ వైడ్ లాభాలు ఎలా ఉన్నాయి నష్టాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా టోటల్ 13 డేస్ లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఏరియా వైజ్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. తమిళనాడు నుండి 53,60 లక్షలు, రెండు తెలుగు రాష్ట్రాల నుండి 17,70 లక్షలు, కర్ణాటక నుండి 6,10 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4,65 లక్షలు. ఇక ఓవర్సీస్ నుండి 27,65 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. టోటల్ ఓవరాల్ ఈ సినిమా 13 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 109,70 లక్షలు. అంటే ఆల్రెడీ ఈ యంగ్ తమిళ్ హీరో 3 సినిమాలు కంటిన్యూగా 100 కోట్ల క్లబ్ లో అయితే చేరాయి ఫ్రెండ్స్. గ్రేట్. ఈ సినిమా టోటల్ 13 డేస్ వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 54 కోట్లు వచ్చాయి ఫ్రెండ్స్. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 59 కోట్లకు జరిగింది. ఇక వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే
60 కోట్ల ప్లస్ షేర్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. కానీ ఈ సినిమా 13 రోజుల బాక్స్ ఆఫీస్ జర్నీలో కేవలం 54 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇంకా 6 కోట్ల ప్లస్ షేర్ వసూలు చేస్తేనే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ సినిమా ఇంకెన్ని రోజుల్లో వరల్డ్ వైడ్ లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.